విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ 2 7వ వార్డు గురువారం శ్రీనివాస్ నగర్లో నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు. పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు జతకట్టి వచ్చినా మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ అన్నారు. గురువారం శ్రీనివాస్ నగర్ ఎన్నికల ప్రచారం ఆయన నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసినందుకే చంద్రబాబు కూటములు కట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని, నవరత్నాల పథకాల వల్ల పేదల జీవితాలు బాగుపడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పసుపులేటి గోపి, మారుతి ప్రసాద్, బంగారు ప్రకాష్, తమ్మినేని వరలక్ష్మి, పాపారావు, ఎలాజీ షరీఫ్, శ్రీను, శేషుబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఉదయం 8 గంటలకు బయలుదేరితే రాత్రి 11, 12 గంటలకు వెళ్ళిన వ్యక్తి అవంతి శ్రీనివాస్. కరోనాలో కూడా నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి అవంతి శ్రీనివాస్. ఏదో 5 సంవత్సరాలకి ఓటేసి కళ్ళద్దాలు పెట్టుకొని దిగి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో ఇంకో 5 సంవత్సరాలు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ ఇవాళ వచ్చి ఓట్లు అడిగేస్తే ప్రజలు అంత అమాయకంగా ఎవరు లేరు. ప్రజలందరూ ఆల్రెడీ సిద్ధమైపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి. ఇక్కడ అవంతి శ్రీనివాస్ భీమిలిలో కంచుకోట వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేయాలి. అలాగే ఎంపీ బొత్స ఝాన్సీకి కూడా మరి ఆవిడ మన విశాఖపట్నం ఆడపడుచు. మరి ఆవిడ 2 సార్లు ఎంపీగా చేసి గెలిచారు. ఆవిడ విద్యావేత్త, మరి ఆవిడ డాక్టరేట్ కూడా చేసింది. అలాంటి ఆవిడని మళ్ళీ కూడా మన విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఆహ్వానించి ఆవిడని కూడా గెలిపిస్తారు. మరి అవంతికి ఇక్కడ తిరిగిలేదు. ఏయో పై పుకార్లు చెప్తారు ప్రతి ఒక్కడు. ప్రతి ఒక్క ఏ పార్టీనైనా పిలిచి మాట్లాడే వ్యక్తి, దమ్ము ధైర్యం వ్యక్తి అవంతి శ్రీనివాస్. అందరూ కూడా అవంతి శ్రీనివాస్ పనులు చేయించుకెళ్ళిన వాళ్ళు తప్ప నేను చేయించుకునే వాడు ఎవరు లేరు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. కానీ ఈవేళ అతను అందరినీ జాగ్రత్తిస్తారు. వెళ్ళిపోతారు అంటే వాళ్ళు పనుల కోసం వస్తారు, అతను పని చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. అయినా సరే అతను బాధపడ్డు. దైవభక్తి ఉన్న వ్యక్తి. ఆ దైవం అతను గెలిపిస్తుంది. ఆ భక్తిభావం అతనిలో ఉంది, ఆ మంచితనం అతనిలో ఉంది. ఈరోజు మా నాయకులు, అతను తిరిగిన నాయకులు అందరం కూడా అతనితోనే సో హ్యాపీగా ఉన్నాం. అందరం కూడా అతను నడుము బిగించి వైఎస్ఆర్ పార్టీ జెండా అక్కడ భీమిలిలో ఎగరేస్తాం. మరి దానికి ఎటువంటి డోకా లేదు. ఏదో ఇవాళ వచ్చేసి మేము గెలిచేసామంటే అవన్నీ ఉట్టు కాదు. ఎందుకంటే 4 రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాం. డోర్ టు డోర్ చేస్తున్నాం. 4 రోజుల నుంచి ప్రతి ఏరియా, ప్రతి డోర్ మేము చేస్తున్నాం. మళ్ళీ ఇది 2వ విడత పెట్టాం. మేము 2వ విడత డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. ప్రతి ఏరియా కూడా తెలుసుకొని ప్రతి ఏరియాలో అవ్వ, తాత, అక్క, అమ్మ అందరూ కూడా బాబు మరి ఎక్కడో 100కి 1, 2 బాబు మాకు ఆగిపోయింది, మాకు ఆధార్ కార్డు ప్రాబ్లం ఆగిపోయిందని తప్ప ప్రతి ఒక్కరు కూడా మాకు సంక్షేమ పథకాలు అంతే బాబు అని చెప్పిన వాళ్ళే. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఎలాగైతే వస్తుందో మచ్చలేని మనిషి అవంతి శ్రీనివాస్. అతనికి ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ ఒక ఇది లేదు. అంత నిజాయితీపరుడు అవంతి శ్రీనివాస్. కాబట్టి ఈరోజు గట్టిగా చెప్పగల వ్యక్తి. ప్రతి ఇంటికి కూడా అతను వెళ్తాడు. ఎలుగా నాయకుడు ఎవరంటే అది అవంతి శ్రీనివాస్ గారు. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మరి కుటుంబీకులు, మరి ప్రతి ఏరియాకి వెళ్ళి అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. మమ్మల్ని అందరం కూడా చాలా చక్కగా ఆహ్వానిస్తున్నారు. అలాగే మరి ఇక్కడ ఈ ఏరియా నాయకులు ఇక్కడ మరి గోపి గారు కానీ, మరి అలాగే బంగారు ప్రకాష్ గారు కానీ, పాపారావు గారు కానీ, వరలక్ష్మి గారు కానీ, మొత్తం అందరూ కూడా, శేషుబాబు గారు కానీ, మరి ప్రతి ఒక్కరు, మరి కరీంబాయ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మరి రోజు మన జగనన్న గెలవాలి, వైఎస్ఆర్ పార్టీ గెలవాలి, అవంతి శ్రీనివాస్ జెండా ఎగరేద్దాం నడుం బిగించి తిన్న నాయకులు మేము అందరం కూడా. ఇది 100% ఇక్కడ భీమిలి మళ్ళీ జెండా ఎగరేస్తాం, వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఈరోజు జీఎంసీ 7వ వార్డులో మరి బాపూజీ నగరు, శ్రీనివాస్ నగర్, రిక్షా కాలనీ మరి డోర్ డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ ప్రచారం చేసేటప్పుడు బొట్టు కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరింటికి వెళ్ళి మీ అందరూ అడుగుతున్నాం, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందాయా లేదా, ప్రభుత్వం పరిపాలన బాగుందా లేదా, మరి ఇక్కడ అవంతి శ్రీనివాస్ గారు తెలుసా తెలీదా, మేము అందరిని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా అదే అంటున్నారు, బాబు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగుంది. ఇక్కడ మరి అవంతి శ్రీనివాస్ గారు అనే ఎమ్మెల్యే ఇక్కడ రాబట్టి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఏరియా బ్రిడ్జిలన్నీ ఆగిపోయి రోడ్డు దాటాలంటే పిల్లలు పడిపోయారు కాలాల్లోనూ.
మరి ఇక్కడ మీరు వార్డు ప్రెసిడెంట్గా ఉండి దగ్గర మీరు మాకు బ్రిడ్జీలు అన్నీ కూడా వేయించారు. దగ్గర మనం 8 బ్రిడ్జీలు వేయించామన్నా మనం. మరి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారి ద్వారాగా మరి ఇక్కడ డెవలప్మెంట్ చేయించాం. ప్రతి కాలనీలో బాపూజీ నగరు, శ్రీనివాస్ నగరు, రిక్షా కాలనీ, ప్రతి టైలర్స్ ఇవన్నీ కూడా లింకప్ అనమాట. నగరపాలెం రోడ్డుకి లింకప్ ఉన్న రోడ్లు ఇవన్నీ. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు చేయలేదు. ఎవరు దీన్ని పట్టించుకుని ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరు పట్టించుకున్న నాదుడు లేరు దీన్ని. సో మేము ఒకసారి ఎమ్మెల్యే గారిని సార్ ఈ దృష్టిలో పెట్టండి, మీరు ఈ ప్రజలందరికీ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు ఒకటే అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు అనగానే ఎంత అవుతుందంటే దగ్గర సుమారు 3.5 కోట్లు అవుతుందని అనగానే మరి దానికి సారేమో మాటిచ్చి గడప గడపనే కార్యక్రమంలో మాటిచ్చి ఆ మాట ప్రకారంగా మరి అప్పుడు గతంలో సాయిరెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ బ్రిడ్జిలన్నీ వేయడం జరిగింది. ఇంకొక బ్రిడ్జి ఉండిపోయింది, అది కూడా మన సచివాలయం దగ్గర బ్రిడ్జి, ఇది కూడా శంకుస్థాపన చేసాం. ఆ బ్రిడ్జి కూడా ఈ మధ్య ఈరోజు మా 7వ వార్డులో బాపూజీ నగర్, శ్రీనివాస్ నగర్, రిక్షా కాలనీ డోర్ టు డోర్ బొట్టు పెట్టే కార్యక్రమానికి మా 7వ వార్డు అధ్యక్షులు అలాగే చైర్మన్, నగరాల చైర్మన్ ఆయన ఇచ్చేశారు. ఆయన దీనిగా మేమందరం ఆయన వెనకాతలు నడుస్తూ, ఎందుకంటే 2019లో మాకు అవంతి గారు వచ్చి మాకు అన్నీ ఇక్కడ ప్రచారం చేసి మాకు అన్నీ మాట ఇచ్చారు. మాకు ఇలా బ్రిడ్జిలు కావాలి, అవి కావాలని అడిగితే నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, నేను ఇవన్నీ చేయిస్తానని చెప్పారు. అలాగే మాకు 8 బ్రిడ్జీలు ఆయన మాట ఇచ్చినట్టు చేశారు. అప్పుడు మంచి మెజారిటీ కూడా ఇచ్చాం మా బూతుల నుంచి. ఈసారి 2024లో మా బూతులన్నీ స్వతంత్ర బూతులన్నీ మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామని మా ప్రజలందరి తరపు నుంచి నేను